నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్. సార్ పేరు గోపాల్. నమస్తే అండి. సార్ అవకాడో గ్రో చేస్తున్నారు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. ఈరోజు సార్ని కలిసి మనం డీటెయిల్స్ తెలుసుకుందానికి ఇక్కడికి వచ్చామన్నమాట. సార్ ఫామ్ మన చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటుంది. నా పేరు గోపి అండి. నేను ఇక్కడే ఉంటాను. ఇది మోయినాబాద్ దగ్గర చిన్న మంగళారం విలేజ్లో ఈ ప్లాంటేషన్. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసాము. 2022 సెప్టెంబర్లో మలుమా వేసాము. ఈ 2 రోస్ మలుమా ప్లాంటేషన్ అనమాట. మలుమా ప్లాంటేషన్ సెకండ్ నాకు వచ్చినప్పుడు చిన్న ప్లాంట్స్గా వచ్చినాయి. బట్ సెకండ్ ఇయర్ నుంచి గ్రోత్ బాగుంది. 2.5 years ఈ ఇయర్ ఫ్లవరింగ్ వచ్చింది బాగా. బట్ నవంబర్లో వచ్చిన ఫ్లవరింగ్ మాత్రమే ఫ్రూట్ సెట్ అయింది. తర్వాత జనవరి ఫిబ్రవరిలో వచ్చిన సెకండ్ వేవ్ ఆఫ్ ఫ్లవరింగ్ మొత్తం బికాస్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఆర్ వాట్ ఎవర్ అంతా పడిపోయింది. సార్ ఇక్కడ ఈ ఫామ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి కొంచెం మీరు చెప్పగలుగుతారా? 2022 సెప్టెంబర్లో మలుమా వేసాను. 2023 సెప్టెంబర్లో ల్యాంహాస్ వేసాము. 2024 సెప్టెంబర్లో పింకర్టన్ వేసాం. సో ఈ 3 వెరైటీస్ కాకుండా వీటికంటే ముందు లోకల్ వెరైటీస్ వేసాం. అసలు ఈ క్లైమేట్ కి మన క్లైమేట్ కి అవకాడో మొక్కలు పెరుగుతాయా లేదా తెలీదు. ఇట్ వాస్ ద ఫస్ట్ థింగ్. సో లోకల్ ప్లాంట్స్ తీసుకొచ్చి వేసాము. ఆ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి, నార్మల్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా ఇంపోర్టెడ్ వెరైటీస్ టెస్ట్ చేయడం మొదలు పెట్టాం. సార్ లోకల్ వెరైటీస్ కి ఇంపోర్టెడ్ వెరైటీస్ ఏవైతే వెరైటీస్ చెప్పారో దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? డిఫరెన్స్ ఉందండి. లోకల్ వెరైటీస్ చెట్టు విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూట్ సెట్ అంత ఎక్కువ కావట్లేదు. వేరేజ్ ఇంపోర్టెడ్ వెరైటీస్ లో సోఫార్ మలుమాలో బాగుంది అనుకుంటున్నాను. బట్ బోత్ ఇంపోర్టెడ్ వెరైటీస్ లోకల్ వెరైటీస్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చి ఫ్లవరింగ్ నవంబర్ డిసెంబర్ లో వస్తే ఫ్రూట్ సెట్ అవుతుంది. ఆ తర్వాత వస్తే మాత్రం ఫ్రూట్ సెట్ కావటం లేదు. వెదర్ రీజన్స్ వే రీజన్స్ అన్నది నాకు కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు ఇంపోర్టెడ్ వెరైటీస్ అన్ని రూట్ స్టాక్స్ మీద కడతారు, స్పెసిఫిక్ రూట్ స్టాక్స్ మీద కడతారు. అదే లోకల్ వెరైటీస్ ఏమో నార్మల్ రూట్ స్టాక్స్ మీద కడతారు. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా సార్ దానికి దీనికి? ఈ ఇంపోర్టెడ్ వెరైటీస్ రూట్ స్టాక్స్ నుంచి ప్లాంట్ గుబురుగా పెరిగి ఓన్లీ సర్టన్ హైట్ వరకే వస్తుంది. వేరేజ్ రూట్ స్టాక్ లేని స్టాక్స్ అయితే మొక్కలైతే మన మామిడి చెట్టు లాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది మరి ఫ్రూటింగ్ కి ఎంతవరకు వస్తుంది లేదా అన్నది ఇంకా తెలియదు నాకు. మేజర్ గా మీరు చెప్పింది నవంబర్ డిసెంబర్ లో వచ్చిన ఫ్లవరింగ్స్ నిలబడుతుంది, జనవరి ఫిబ్రవరిలో వచ్చే ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది. సో మీరు ఇంకా అంటే ఇప్పుడు ల్యాంప్ హౌస్ కూడా పెట్టారు, అది ఫ్లవరింగ్ డిలేడ్ ఫ్లవరింగ్ ఉంది, అదేమన్నా సెట్ అయిందా సార్? అది ల్యాంప్ హౌస్ ఫ్లవరింగ్ జనవరిలో వచ్చింది కొంత ఫ్లవరింగ్. జనవరిలో వచ్చింది, ఫ్రూట్ సెట్ అయింది కానీ ఫ్రూట్ ఫుల్ గా డెవలప్ కాలేదు. బికాస్ ఆ ప్లాంట్స్ వచ్చేసి అప్పటికి 1.5 years ఓల్డ్ పెట్టి, సో అందుకని ఫ్రూట్స్ డెవలప్ కాలేదని అనుకో. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు వెరైటీస్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఐడియా ఉందా సార్? ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీ, డిలేడ్ ఫ్లవరింగ్ వెరైటీ, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, నేను ఒకటే క్రైటీరియా చూసానండి. బేసికల్లీ ఆయిల్ కంటెంట్ ఆఫ్ ద ఫ్రూట్, తర్వాత వెదర్ కి మన క్లైమేట్ కి సూటబుల్ ప్లాంట్ ఏంటి, ఆ 2 క్రైటీరియాసే చూసాను సార్. మీరు సాటిస్ఫై ఉన్నారు సార్? ప్లాంటింగ్ మెటీరియల్ మనం డెక్కన్ ఎగ్జాటిక్స్ నుంచి తీసుకున్నాం కదా, మీరు మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఎలా సపోర్ట్ చేస్తున్నాం మీరు కొంచెం చెప్పగలుగుతారా? డెక్కన్ ఎగ్జాటిక్స్ నుంచి నేను ల్యాంహాస్, పింకర్టన్ తీసుకున్నాను. ఐ హ్యావ్ 0 మోర్టాలిటీ, 100% అన్ని మొక్కలు సర్వైవ్ అయినాయి. వేరేజ్ మలుమా తీసుకున్నప్పుడు కొద్దిగా చిన్న మొక్కలు తీసుకున్నాను నేను వేరే చోట నుంచి, అది ఓన్లీ 1 foot. అందులో నాకు మోర్టాలిటీ 30% దాకా ఉంది. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు పెట్టారు సార్? ఏ వెరైటీస్ లో ఎన్ని మొక్కలు పెట్టారు? మొత్తము 300 మొక్కలు పెట్టానండి అవకాడో. లోకల్ వెరైటీస్ లో 150 ఉన్నాయి, మలుమా 40 ప్లాంట్స్ ఉన్నాయి, పింకర్టన్ 60 ఉన్నాయి, ల్యాంప్ హౌస్ 50 ఉన్నాయి. మీరు ఒకసారి ఫ్రూట్ చూపించగలుగుతారా సార్? మలుమా ఫ్రూట్. మలుమా ప్లాంటెడ్ ఇన్ సెప్టెంబర్ 2022. సార్ హై రైజ్ బెడ్స్ చేశారు కదా సార్, మీరు ఫస్ట్ నుంచి రైజ్ బెడ్స్ చేశారా లేకపోతే మధ్యలో చేశారా సార్? ఫస్ట్ అక్కడ లోకల్ ప్లాంట్స్ వేసానండి సార్. లోకల్ ప్లాంట్స్ వేసినప్పుడు ఐడియాలో వచ్చింది మీకు రైజ్ బెడ్స్ చేయాలని. మామూలుగా ఫ్లాట్ ల్యాండ్ మీదనే వేసాను. 1 year తర్వాత అక్టోబర్లో హెవీ రైన్స్ వచ్చినాయి సార్. వాటర్ స్టాగ్నెంట్ అయింది సార్. నేను పెద్ద పట్టించుకోలేదు, లోపలికి వెళ్ళిపోతుంది. 2 days తర్వాత వాటర్ లోపలికి ఇది అయిపోయింది, నేను పట్టించుకోలేదు. బట్ నవంబర్ నుంచి డైబ్యాక్ స్టార్ట్ అయింది పైనుంచి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ మొక్కలు చనిపోయే స్టేజ్కి వచ్చినాయి. సో ఆ స్టేజ్లో వేరే కొన్ని రెడ్ సమ్ రీసెర్చ్ పేపర్స్
కొంత యూజ్ చేసి అవి ఇవి ఎక్స్పెరిమెంట్స్ చేసి మొక్కలన్నీ బతికినాయి ఎక్సెప్ట్ 2 plants. అప్పుడు ఇంకా డిసైడ్ చేస్తున్నాను. అక్కడిది కూడా ట్రెంచెస్ కొట్టేశాను. ఇక్కడ ట్రెంచెస్ చేపించాము. సో వాటర్ స్టాగ్నెంట్ కాకుండా ఉంటాను మొక్కల దగ్గర. దాని తర్వాత ఇవన్నీ ఇంకా రైజ్డ్ బెడ్స్ చేసాము. సార్ ఇరిగేషన్ సిస్టమ్ ఎట్లా చేస్తారు సార్? మీరు డైలీ డ్రిప్ ఇరిగేషన్, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ డైలీ వన్స్. వింటర్లో కొంచెం తక్కువ, సమ్మర్లో కొంచెం ఎక్కువ. డైలీ వన్స్ వేస్తారు. డైలీ వన్స్. కానీ మనం డెక్కన్ ఎక్సాటిక్ ఫార్మర్స్కి సమ్మర్లో 3 షెడ్యూల్స్లో ఇస్తాం, అంటే డ్యూరేషన్స్లో ఇవ్వమని చెప్తున్నాం. మార్నింగ్ కొద్దిగా, సాయంత్రం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా. లాస్ట్ ఇయర్ 2 times ఇచ్చాను సమ్మర్లో. సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, సార్ ఈవినింగ్ 6 o'clockకి చేసాము. బట్ ఈ ఇయర్ సమ్మర్ ఓన్లీ ఒక 2-3 weeks ఉంది పీక్. అవును సార్. సో ఇప్పుడు 40 క్రాస్ చేయలేదు, అందుకని సెకండ్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంది. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను సార్, చుట్టూ విండ్ బ్యారియర్స్ ఉన్నాయి మీకు, అండ్ మధ్యలో వేరే మొక్కలు కూడా పెట్టారు. దానివల్ల మైక్రో క్లైమేట్ డెవలప్ అయ్యి మనకి టెంపరేచర్స్ కూడా ఒక 2-3 degrees బయట దానికన్నా తక్కువ ఉంటుంది. సో ప్రతి ఫార్మర్ ఈ విండ్ బ్యారియర్స్ ఏదైనా చెట్లు పెట్టుకోగలితే డెఫినెట్గా మనకి అవకాడో గ్రో చేసుకుంటుంది. నేనేం చేశానంటే చుట్టూ ఒక 3 sides టేక్ మొక్కలు, వైట్ శాండిల్వుడ్ 3 sides 6 feet గ్యాప్తో పెట్టాము. 4th side వచ్చేసి అన్ని కొబ్బరి చెట్లు పెట్టాము. సో ఇట్ కైండ్ ఆఫ్ వర్క్స్ యాజ్ అ విండ్ బ్యారియర్, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ విల్ బి మైక్రో క్లైమేట్ కూడా డెవలప్ అవుతుంది, టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. ఈ మొలుమా ప్లాంట్స్ వేసినప్పుడు మధ్యలో బీ వెరైటీ వేసాము అక్కడక్కడ. ప్రతి మొలుమాలో, ల్యాంప్ హౌస్లో, పింకర్టన్లో కూడా. ఎన్ని మొక్కలకు ఒకటి పెట్టారు సార్? ప్రాబ్లీ 10%. 10% 10% బీ టైప్ మొక్కలు పెట్టాము. ఇది మలుమా planted in September 2022. ఇది ల్యాంప్ హౌస్ అనుకుంటా సార్? ఇది ల్యాంప్ హౌస్ సార్. ఇది ల్యాంప్ హౌస్ చూపిస్తారా? ఇది నేను దీంట్లో అంతా కూడా హై డెన్సిటీ ప్లాంటేషన్ పెట్టాను. ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కాబట్టి హై డెన్సిటీ ప్లాంటేషన్ పెట్టాను. బట్ యాక్చువల్ ఫామ్ కి నెక్స్ట్ ఇయర్ వెళ్తాము. వెళ్ళినప్పుడు అప్పుడు డిస్టెన్సెస్ కమర్షియల్ స్కేల్ డిస్టెన్సెస్ మెయింటైన్. సార్ నిన్న ఒక డెలిగేట్ స్పెయిన్ నుంచి వచ్చారు సార్. ఓకే. వాళ్ళు గ్రీన్ మోషన్ వన్ ఆఫ్ ది మెంబర్స్ అన్నమాట. వాళ్ళు చెప్తున్నారు సార్ 3 meters by 2 meters కూడా పెడుతున్నారు. చిలీలో సార్ 2x2 పెట్టారు సార్. సో మనకి ఇది హై డెన్సిటీ అనుకోలేము, ఇంకా హై డెన్సిటీ కూడా చేస్తున్నారు. అల్ట్రా హై డెన్సిటీ చేస్తున్నారు. సేమ్ లైక్ మ్యాంగో చేస్తున్నారు, మన దగ్గర మ్యాంగో చేస్తున్నారు. కానీ హైట్ మాత్రం చాలా రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. 4 meters కన్నా ఎక్కువ పెంచలేము. ఇవి కూడా 1 month బ్యాక్ ప్రూనింగ్ చేసాము. ఓన్లీ 3 feet హైట్ మాత్రమే చేసాము. 3 feet హైట్ వరకు ఉంచేసి పైదంతా ప్రూనింగ్ చేసేసాము. బుషీగా రావాలన్న ఉద్దేశంతో. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ మనకి మంచి ఫ్రూటింగ్ ఉండొచ్చు సార్. I'm hoping that. అని ఫ్రూట్స్ చిన్నగా కొన్ని ఫ్రూట్స్ అంతా ఇక్కడ ఇంకా కాక్టైల్ ఫ్రూట్ అనేది మాత్రం కాక్టైల్ లాగా ఉంటుంది సార్. అంటే ఇది హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఇది బయట ఎక్స్పోజ్ అయినప్పుడు, టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు అలా ఉండిపోతాయి సార్. ఇవి పెరగాయి. దీని కాక్టైల్ అవకాడోస్ అంటారు. సో ఈ కాక్టైల్ అవకాడోస్ కి అసలు పెరగదు. ఇది మనకు టెంపరేచర్ అంటే ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు చేసుకుంటే మాత్రం ఈ ఫ్రూట్ పెరుగుతుంది. ఇవి అన్ని కూడా 1.5 year ప్లాంట్స్ అప్పుడు వచ్చింది ఆ ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్. సో అందుకని సైజ్ పెరగలేదని అనుకుంటున్నాను. తీసేయలేదు కావాలని. లెట్స్ సీ. అవును సార్. హౌ ఇట్ గోస్. సార్ ఈ సైజ్ ఆల్మోస్ట్ 150 నుంచి 200 మధ్యలో ఉంది సార్. ఓకే. ఇంకొక మనకి ఇది జూన్ ఫస్ట్ వీక్. సో మనం హార్వెస్ట్ అప్రాక్సిమేట్లీ ఆగస్ట్ సెప్టెంబర్ లో చేస్తాం ఈ వెరైటీస్ ని. సో ఆ టైం వరకు మనకి అబౌట్ 200 grams వస్తే ఫస్ట్ క్వాలిటీ ఫ్రూట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 200 grams రీచ్ అవుతుంది.
సో ఫస్ట్ క్వాలిటీ ఫ్రూట్ మనకు వస్తుంది డెఫినెట్గా. అండ్ కొంచెం ప్రికాషన్స్ మనం ఫర్టిలైజర్ కానీ ఇవన్నీ షెడ్యూల్స్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ నుంచి, మనకి ఇప్పటి నుంచి మనకు కొత్త కాబట్టి చేయలేకపోయాము, నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఫర్టిలైజర్ సరిగ్గా ఇచ్చి మైక్రో న్యూట్రియన్స్ సరిగ్గా ఇవ్వాలంటే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ వస్తుంది సార్.